Post-BSc nursing first year syllabus, maternal nursing, unit 1. In the unit 1 content, introduction and historical review, planned parenthood, maternal and morbidity and mortality rates. Mortality morbidity అంటే ప్రెగ్నెంట్ లేడీ పోస్ట్నేటల్ యాంటీనేటల్ ప్రీనేటల్లో వచ్చే డెత్స్ అండ్ డిసీజ్ కండిషన్స్ని mortality morbidity అని పిలుస్తారు. లెజిస్లేషన్ రిలేటెడ్ టు మెటర్నిటీ బెనిఫిట్స్, ఎంటీపీ యాక్ట్స్, ఇన్సెంటివ్స్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ ఈటీసీ. అండ్ లెజిస్లేషన్ అంటే ప్రెగ్నెంట్ లేడీకి దెన్ ఆఫ్టర్ డెలివరీ లెజిస్లేషన్లో అంటే ఏమేమి రూల్స్ ఉన్నాయి, ఏమేమి ట్రెండ్స్ ఉన్నాయి అనేది, మెటర్నిటీకి సంబంధించిన బెనిఫిట్స్. అండ్ ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ ప్రెగ్నెన్సీని ఒకరు టర్మినేట్ చేయాలంటే ఏ యాక్ట్ ప్రకారం టర్మినేట్ అనేది చేస్తారు. దెన్ ఇన్సెంటివ్స్ ఏమేమైనా ఉన్నాయా, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ విల్ సీ ద content 1, introduction and historical review. In this history of midwifery is as old as the history of human species. Archaeological evidence of a woman squatting in childbirth supported by another woman from behind demonstrated the existence of midwifery in 5000 years before Christ. ఇక్కడ మిడ్వైఫరీలో అసలు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎవరు ఇవన్నీ రీసెర్చ్ చేసి కనిపెట్టడం జరిగింది, ఏ ఎక్విప్మెంట్ ఏ సైంటిస్ట్ డెవలప్ చేయడం జరిగింది, దెన్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళ పేరుని బట్టి ఆ ఎక్విప్మెంట్ ఉంది. దాని ప్రకారం టెక్నాలజీ ప్రకారం మిడ్వైఫరీలో చాలా ట్రెండ్స్ అనేవి రావడం జరిగింది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యింది. దెన్ ఒక్కొక్క సైంటిస్ట్ ఏమేమి కనిపెట్టారో చూద్దాం. హిపోక్రేట్స్ 460 బిఫోర్ క్రైస్ట్. ఇతని హిపోక్రేట్స్ని ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. ఆర్గనైజ్డ్, ట్రైన్డ్ అండ్ సూపర్వైజ్డ్ మిడ్వైఫ్స్ అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి డెలివరీకి అండ్ ఏ విధంగా సూపర్వైజ్ చేయాలనేది ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ అరిస్టాటిల్ 384 to 322 బిఫోర్ క్రైస్ట్. ఇతను చేసిన రీసెర్చ్. ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ డిస్క్రైబ్డ్ ద యూట్రస్ అండ్ ద ఫీమేల్ పెల్విస్ ఆర్గన్స్. హీ ఆల్సో డిస్కస్డ్ ద ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ ద మిడ్వైఫ్స్. ఇతను అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అని పిలుస్తారు. ఇతను ఏం చేశాడంటే యూట్రస్ యొక్క పెల్విక్ ఆర్గన్స్ ఏ విధంగా ఉంటాయి వాటిని డిస్కస్ చేసి వాటి యొక్క క్వాలిటీస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేది ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ సొరానిస్. A scientist in the 2nd century, he was the first to specialize in obstetrics and gynecology. His book was issued for 1500 years. He used a vaginal speculum advised on cord and wet nursing. ఈ సైంటిస్ట్ లైక్ 1500 ఇయర్లో గైనకాలజీకి అండ్ అబ్స్ట్రిక్స్కి సంబంధించిన ఒక బుక్ని ఇతను రాయడం అనేది జరిగింది. ఇంకా ఇతను వెజైనల్ స్పెక్యులం అంటే వెజైనాన్ని బ్యాక్కి పుష్ చేసి పట్టుకోవడానికి ఉపయోగించే స్పెక్యులంను కూడా ఇతను అడ్వైస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆల్సో ఇతని రీసెర్చ్లో వెట్ నర్సింగ్ కూడా రీసెర్చ్ అనేది ఉంది. నెక్స్ట్ వన్ లియోనార్డో దా విన్సీ 1452 to 1519 year made anatomical drawing of pregnant uterus in 1513. The first book on midwifery was printed in Germany based on the teaching of Soranus. ఈ లినార్డ్ అనే వ్యక్తి సొరానస్ రాసిన బుక్ను ఆధారం చేసుకుని అతని రీసెర్చ్ని ఆధారంగా చేసుకుని 1513 ఇయర్లో ఒక ఫస్ట్ బుక్ని జర్మనీ లాంగ్వేజ్ బేస్ చేసుకుని జర్మనీ అక్కడున్న టెక్నాలజీని బేస్ చేసుకుని ఒక బుక్ అనేది ప్రింట్ చేయడం అనేది జరిగింది. ఆ 1540 ద బుక్ వాజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. దట్ ఓన్లీ బుక్ ఆన్ మిడ్వైఫరీ ఇన్ ఇంగ్లీష్. 1540 ఇయర్ టైంకి గైనకాలజీకి సంబంధించి ఏ బుక్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ లేదు. ఇతను జర్మనీలో రాసిన బుక్నే
ట్రాన్స్లేట్ అనేది చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఒక పుస్తకం మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్, వెసెలియస్ 1543 year opened the full-term pregnant uterus in animal, extracted the uterus as a single chamber organ. ఇతను ఏం రీసెర్చ్ చేశాడంటే, యుట్రస్ అనేది సింగిల్ ఛాంబర్ ఒక ఆర్గను, దానికి ఏ ఆర్గన్స్ కూడా అటాచ్ అయ్యి ఉండవు. యుట్రస్ ఓన్లీ స్పెషల్లీ ఛాంబర్ ఆఫ్ ఆర్గన్ అని. దెన్ ప్రెగ్నెంట్ లేడీ యొక్క మొత్తం యుట్రస్, ఫుల్ టర్మ్ ప్రెగ్నెంట్ యుట్రస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. ఎలాగంటే ఒక యానిమల్ యొక్క యుట్రస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అది ఎలా ఉందో తెలుసుకుని, ఓకే హ్యూమన్లో కూడా ఈ విధంగానే ఉంటుంది అని ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంబ్రియోస్ పారీ 1510 to 1590 year laid the foundation of modern obstetrics. He was first to deliver a woman in bed instead of the birthing stool. He sutured perineal laceration. He also founded a school for midwives in Paris, France. ఇతను ఈ సైంటిస్ట్ ఫ్రాన్స్లోను ప్యారిస్లోను ఫస్ట్ మిడ్వైఫరీకి సంబంధించి ఒక స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ పెరినియల్ లాసరేషన్ అంటే ఇతను ఫస్ట్ బెడ్ సైడ్ డెలివరీ అనేది చేయడం జరిగింది. ఇంకా సూచర్డ్ పెరినియల్ లాసరేషన్. పెరినియల్ అంటే ది యుట్రస్, లిబియా మైనోరా పార్ట్స్. దెన్ ఫస్ట్ వన్ క్లైటోరిస్, and next one urethra, and this vagina, important vagina. Then at last part rectum and anus. rectum అని పిలుస్తారు లేదా anus అని అంటారు, rectum. ఓకే, ఈ వెజైనాకి రెక్టమ్కి మధ్యలో ఉన్న స్పేస్ని కట్ చేసి సూచర్స్ అనేది వేయడం జరిగింది. దీన్నే పెరినియల్ లాసరేషన్ అంటారు. సూచర్డ్ పెరినియల్ అంటే ఇక్కడ కట్ చేసి బేబీ రావడానికి కష్టంగా ఉన్నప్పుడు ఈ వెజైనాకి రెక్టమ్కి ఉన్న స్పేస్లో కొద్దిగా లేయర్ని కట్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ డెలివరీ ఈ పార్ట్ని కుట్లతో సూచరింగ్ చేస్తారు. And next one, Louis Borgios, a midwife trained by pair attendant. She recommended induction of a labor for pelvic contraction. ఈ లూయిస్ అనే అతను ఇండక్షన్ ఆఫ్ లేబర్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, విలియం హ్యావీ 1578 to 1657, the father of British midwifery. The father of British midwifery wrote the first textbook on midwifery in English. He described the fetal circulation and the placenta and was the first to deliver the placenta by massaging the uterus. ఈ విలియమ్స్ అనే అతను ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ మిడ్వైఫరీ ఇతను అని పిలుస్తారు. ఇతను ఫస్ట్
ఫస్ట్ టెక్స్ట్ బుక్ అనేది మిడ్వైఫరీలో ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇతని యొక్క రీసెర్చ్ ఏంటంటే అసలు యూట్రస్లో ఉండగా బేబీ యొక్క సర్క్యులేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫీటల్ సర్క్యులేషన్ అండ్ ప్లజెంటా యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. దెన్ ఒకవేళ బేబీ వచ్చేసిన తర్వాత ప్లజెంటా కనుక పాస్ అవ్వకపోతే మసాజింగ్ యూట్రస్ని మసాజింగ్ ఏ విధంగా చేస్తారు, ఫండల్ గ్రిప్ కానీ యాంటీనేటల్ గ్రిప్ కానీ లాటరల్ గ్రిప్స్ కానీ ఇవన్నీ ఎలా చేస్తారనేది రీసెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అక్వైర్ ఏ పర్సన్ హూ అసిస్ట్ ఉమెన్ ఇన్ చైల్డ్ బర్త్. ఇతను రీసెర్చ్ ఏంటంటే ఎవరైతే ఉమెన్ చైల్డ్ బర్త్కి అసిస్ట్ చేస్తా ఒకళ్ళ అసిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలనేది ఇతను రీసెర్చ్ చేయడం జరిగింది. వితౌట్ అసిస్టెంట్ ఒక ఉమెన్ డెలివరీ చేయడం అనేది చాలా కష్టం తనకు తానుగా. నెక్స్ట్ వన్, మౌరివ్యూ. In 17th century, they described the attitude of the fetus in it uterus, that of one of the squatting of past stools and lowering his head to see what he has done. ఇక్కడ uterus and ఇక్కడ స్క్వాటింగ్ అంటే ఏంటంటే సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ ఒక స్టూల్స్ వెళ్ళడానికైనా దెన్ బేబీ డెలివరీ అవ్వడానికైనా పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. దెన్ నెక్స్ట్ వన్, 17th century described the attitude of the fetus. ఇక్కడ యాటిట్యూడ్ ఆఫ్ ద ఫీటస్ గర్భసంచిలో బేబీ యొక్క పొజిషను ఏ విధంగా ఉంది, ఏ యాటిట్యూడ్తో ఉంది అంటే లాంగిట్యూడినల్గా ఉందా లేదా ఇలా వంపు కలిగి ఉందా, బేబీ యొక్క హెడ్ అనేది ఎక్కడుంది, దీన్ని యాటిట్యూడ్ అనే అంటారు. ఫీటల్ పొజిషన్ ఆర్ హ్యాబిటస్ రిలేషన్షిప్ ఆఫ్ ద ఫీటల్ హెడ్ ఆఫ్ ద ఫీటస్ అంటే ఫీటస్ యొక్క ఈ ఫీటస్ లోపడున్న ఈ హెడ్ పొజిషన్ అనేది ఏ విధంగా ఉంది రిలేషన్ విత్ ద హెడ్, దీన్ని యాటిట్యూడ్ అంటారు. యాటిట్యూడ్ ఆఫ్ ద ఫీటస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హెడ్ సర్విక్స్కి అంటే లోవర్ సైడ్ ఉంది అనుకోండి, దీన్ని బ్రీచ్ పొజిషన్ అంటారు. బ్రీచ్ పొజిషన్ డెలివరీ చేయడం చాలా కష్టం. సో హెడ్ ఏ యాటిట్యూడ్లో ఉందనేది ఇవన్నీ 17th centuryలో డిస్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, చాంబర్లిన్ 1675 ఇయర్ డిజైన్డ్ ఆబ్స్ట్రిక్ ఫోర్సెప్స్. ఈ చాంబర్లిన్ అనే అతను ఆబ్స్ట్రిక్ ఫోర్సెప్స్ని రీసెర్చ్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది. లైక్ ఆబ్స్ట్రిక్ ఫోర్సెప్స్ అనేది చాలా రకాల ఫోర్సెప్స్ ఉంటాయి. ఓవమ్ ఫోర్సెప్స్ అని, లిటిల్ ఫోర్సెప్స్ అని చాలా రకాల ఫోర్సెప్స్ ఉన్నాయి. పర్టికులర్లీ ఆబ్స్ట్రిక్కి సంబంధించి ఫోర్సెప్స్ ఇతను డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విలియం స్మెలీ 1697 to 1763 ఇయర్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ మిడ్వైఫరీ. ఇవి విలియమ్స్నే ఫాదర్ ఆఫ్ బ్రిటిష్ మిడ్వైఫరీ అని పిలుస్తారు. మెకానికల్ process
and described pelvimetry and cephalometry and forceps delivery of the coming head of a breech. ఆల్రెడీ బ్రీచ్ పొజిషన్ గురించి చెప్పాను. హెడ్ యొక్క పొజిషన్ సరిగ్గా యాటిట్యూడ్ లేదు యూట్రస్లో అంటే బ్రీచ్ పొజిషన్లో ఉంటే డెలివరీ చేయడం చాలా కష్టమవుతుంది. సో అలాంటి టైంలో ఆ హెడ్ని సెఫలోమెట్రీ, సెఫలో అంటే బ్రెయిన్, సెఫలో మీన్స్ బ్రెయిన్, పెల్విమెట్రీ కొన్ని టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ పెల్విమెట్రీ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే మదర్ యొక్క పెల్విస్ ఏ షేప్లో ఉంది. లైక్ పెల్విస్ చాలా రకాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ పెల్విస్, ఆంథ్రోపాలజీ పెల్విస్, చాలా రకాలు ఉంటాయి. సో ఇందులో మదర్ యొక్క పెల్విస్ ఏ విధంగా ఉంది, బేబీ డెలివరీ అవ్వడానికి కంఫర్టబుల్లా కాదా అనేది పెల్విమెట్రీని టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెఫలోమెట్రీ అంటే ఏంటంటే యుట్రస్ లోపల ఉన్న యొక్క బేబీ యొక్క హెడ్ సైజ్ ఏ విధంగా ఉంది, ఏ షేప్లో ఉంది అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని సెఫలోమెట్రీ అని పిలుస్తారు. సెఫలో మీన్స్ బ్రెయిన్, పెల్వి మీన్స్ పెల్విక్, హ్యూమన్ పెల్విక్, ఫీమేల్ పెల్విస్. అండ్ ఫోర్సెప్స్ డెలివరీ ఆఫ్ ద కమింగ్ హెడ్ ఆఫ్ ఏ బ్రీచ్. ఈ బ్రీచ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫోర్సెప్స్ యూస్ చేసి హెడ్ని బయటికి లాగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ 1773 జాన్ లీక్ అనే అతను రీప్లేస్డ్ ద ఆబ్స్ట్రిక్స్ రూల్స్ బై స్పెషల్ డెలివరీ బెడ్స్. ఇతను రీప్లేస్ చేశాడు అంటే సెంచురీస్ మారే కొద్దీ, ఇయర్స్ మారే కొద్దీ ఎక్విప్మెంట్స్ అనేవి మారడం జరిగింది, టెక్నాలజీ మారింది. కాబట్టి దెన్ ఇతను ఆబ్స్ట్రిక్స్లో స్టూల్స్ని, స్పెషల్ డెలివరీ బెడ్స్ని ఇతని ఎస్టాబ్లిష్ చేశాడు. నెక్స్ట్ వన్, చార్లెస్ వైట్ in 1773 stated that puerperal fever was infection. He used lime as disinfectant, cleaned limes, isolation, adequate ventilation and string posture to facilitate dryness. ఇక్కడ చార్లెస్ వైట్ అనే అతను 1773 ఇయర్లో ఇతను ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, అసలు డెలివరీ టైంలో ఫీవర్ ఎందుకు వస్తుంది